రేపటి నుంచి 28వ తేదీ వరకు 10th పరీక్షలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా 132 కేంద్రాల్లో 24,166 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉదయం 8:30 నుంచి పరీక్షా కేంద్రాలకు అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక పరీక్షలకు మంచినీటితో పాటు ఫస్ట్ ఎయిడ్ చికిత్సా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక పరీక్షలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశామంటున్న విద్యాశాఖ అధికారి నారాయణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఈ నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇటు జిల్లా వ్యాప్తంగా అయితే అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అది జిల్లా వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అలా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది మనతో మాట్లాడడానికి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ గారు ఉన్నారు. ఆయన మాట్లాడించి ప్రయత్నించేద్దాం. సార్ నమస్తే, చెప్పండి, అలా జిల్లా వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు, అసలు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు? నమస్తే అండి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 132 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం అయింది. మనకి సుమారుగా 24,166 మంది విద్యార్థులు మనకి ఈ 132 సెంటర్లో హాజరవుతున్నారు. ఈ విద్యార్థులకు ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ కల్పించారు? విద్యార్థులకి రాగానే మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అన్నది ప్రస్ఫుటంగా కనిపించడానికి డిస్ప్లే అన్నది పెట్టడం జరిగింది ముందుగానే. తర్వాత ప్రతి విద్యార్థికి కూడా బెంచెస్ అన్నది ఏర్పాటు చేయడము, త్రాగునీటి సౌకర్యము, శానిటేషన్, టాయిలెట్స్ మరియు వెంటిలేషన్ ఏదైతే ఫ్యాన్స్ అండ్ ట్యూబ్లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు కూడా ప్రతి పరీక్షా కేంద్రం నందు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా ఆర్టీసీ బస్సులను కూడా ఇటు విద్యార్థులకి సౌకర్యం కల్పించారు. దాని మీద కూడా మీరు ఏమంటారు? మేము కలెక్టర్ గారి సమక్షంలో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా పరీక్ష సమయము 9:30కు ముందు, 1 గంట ముందు, పరీక్ష అయిపోయిన తర్వాత 12:45 నుంచి 1 గంట తర్వాత ఈ బస్ రూట్స్ అనేవి ఏర్పాటు చేసుకుని రీషెడ్యూల్ చేసుకోవడం అన్నది జరిపించడం జరిగింది. అలాగే ఎవరైతే హాల్ టికెట్ చూపించారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యం కల్పించడం జరిగింది. సుమారుగా ఈ పరీక్షలకు ఎంతమంది స్టాఫ్ని ఏర్పాటు చేశారు? మనకి సుమారుగా 1400 చిల్లర, అంటే 132 కేంద్రాల్లో 132 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 132 డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను అపాయింట్ చేయడం జరిగింది. ఒక 5 అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అలాగే 46 సిట్టింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఉపయోగించకూడదు. అలాగే మా సిబ్బంది ఎవరైతే ఈ పరీక్షలకి నియమింపబడ్డారో వారు కూడా ఎవరు కూడా ఈ మొబైల్ ఫోన్స్ అన్నవి నిషేధించడం జరిగింది. సుమారు ఎన్ని గంటలకి విద్యార్థులు పరీక్షా టైంకి ఇక్కడికి హాజరు కావాలి? 8:30 నుంచి మేము అనుమతిస్తామండి. 8:30 నుంచి రావడం సమయం 9:30 నుంచి 12:45 వరకునండి. ప్రతి విద్యార్థి కూడా 8:30 నుంచి మేము పరీక్షా కేంద్రాలకు అలౌ చేస్తాము. విద్యార్థులు అందరూ కూడా టైం ప్రకారం వచ్చి వారు చక్కని వాతావరణంలో పరీక్షలు రాయాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే జిల్లా వ్యాప్తంగా 132 కేంద్రాల్లో అయితే రేపు 24,000 మంది పైసలకు అయితే విద్యార్థులు అయితే పరీక్ష రాయనున్నారని, అదేవిధంగా ఇక్కడికి వచ్చే విద్యార్థులకి అన్ని వసతులు కూడా కల్పించామని ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.